నెల్లూరు ఆమని గార్డెన్స్ లో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల పద్మజ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఆమె నిండు నెల్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మజ యాదవ్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా బీసీ ఉద్యమంలో భాగస్వాములుగా పోరాటాలు నిర్వహించామన్నారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్తో పాటు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తులో కూడా అనేక పోరాటాలు నిర్వహిస్తామన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు విట్టపు లలితారాం నాగరత్నం మాట్లాడుతూ బీసీల సమస్యలపై పెరుమాళ్ల పద్మజ యాదవ్ నిరంతరం పోరాటం చేసిందని కొనియాడారు. కార్యక్రమంలో నక్కా దినేష్ యాదవ్, గుమ్మడి ఉదయ్ కిరణ్, కందుకూరు శ్రీకుమార్, రాయ్ శ్రీకాంత్, ఎంసీ సుబ్రహ్మణ్యం, ఉడతా శైలజ, శ్రీనివాస, అఖిల్, దాసరి పోలయ్య, ఉడతా లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు పుట్టినరోజు పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి విట్టపు లలితారాం యాదవ్ గారు, అదే విధముగా జనసేన పార్టీ నాయకురాలైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ నాగరత్నం యాదవ్ గారికి, జనసేన పార్టీ నాయకుడు నా తమ్ముడు బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి అయినటువంటి వర్షాచలం రాజేష్ గారికి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి అయినటువంటి వరలక్ష్మి యాదవ్ గారికి, అంతేకాకుండా బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షులు అడ్వకేట్ అయినటువంటి నర్మదాబాయి గారికి, వాళ్ళ భర్త తరుణ్ సింగ్ గారికి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షులు ఉడతా శైలజ యాదవ్ గారికి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఉడతా వెంకట సుబ్బమ్మ గారికి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మా తమ్ముడు శ్రీకుమార్ గారికి, శ్రీకాంత్, మౌనిక, పోలయ్య గారు, ఎస్టీసీల అధ్యక్షులు అందరికీ కూడా నేను పిలవగానే వచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు బడుగు బలహీన వర్గాల జాతికి చెందినటువంటి మనం బడుగులు మనకి ఈ రోజు కూడా ఏ హక్కులు సాధించుకోలేకుండా ఉన్నామంటే, మనం అందరం కూడా కలిసికట్టుగా ఎప్పుడైతే పనిచేస్తామో ఆ రోజు మనకి పూర్తి స్వతంత్రం వచ్చినట్టుగా భావించాలి. మీ అందరి కోరిక మేర నేను బీసీ హక్కుల కోసం, బీసీ సమస్యల కోసం, ఒక కమ్యూనిటీయే కాదు మీ అందరి కోరిక మేర నేను బీసీ సంక్షేమ సంఘం తరఫున నేను మహిళా రిజర్వేషన్ కోసం నేను తొందరలో, మాది ఆత్మకూరు నియోజకవర్గం కాబట్టి మర్రిపాడు మండలం నుంచి బీసీ సమస్యల కోసం పోరాటం చేసేదానికి నేను పాదయాత్ర చేపడుతున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మీకు అందరికీ కూడా నేను బీసీ సంక్షేమ సంఘం ఇచ్చేసినటువంటి నాయకులు, మహిళలందరికి కూడా నేను మాటిస్తున్నాను. అంతేకాకుండా గతంలో 2014లో బీసీ హక్కుల కోసం నేను 36 గంటలు నిరాహార దీక్ష చేశాను. 2016లో బీసీ మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేశాను. కాబట్టి ఈరోజు బీసీ సమస్యల కోసం, బీసీ మహిళా రిజర్వేషన్ కోసం, బీసీ మంత్రిత్వ శాఖ కోసం, బీసీ మంత్రిత్వ రక్షణ చట్టం కోసం నేను పాదయాత్ర చేపట్టేదానికి నాకేం పెద్ద సమస్య కాదు. కాబట్టి మీకు అందరికీ కూడా మరీ నేను ధన్యవాదములు తెలుపుకుంటూ, పిలవగానే వచ్చినందుకు, తొందరలో నేను మర్రిపాడు మండలం నుంచి, ఆత్మకూరు నియోజకవర్గం, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నుంచి నేను పాదయాత్ర చేపడతానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాగరత్న యాదవ్, జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటరు, అలాగే యాదవ్ సంఘానికి
ఏపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈ రోజున పద్మజ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా వచ్చి ఆవిడకి విశేష తెలపడం జరిగింది. ఒక యాదవ సమాజంలో యాదవ్ కుటుంబాల నుంచి మహిళలు రావటం చాలా అరుదుగా ఉంటుంది. అలాంటిది బయటకు వచ్చి ఆవిడ ఎన్నో యాదవ్ కుటుంబాలకు సపోర్ట్ గా నిలబడి ఈ రోజున సమస్యల కోసం ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి అండగా నిలబడి నేనున్నాను, మన యాదవ్ కుటుంబం నుంచి నేనున్నాను భరోసా ఇచ్చి చాలా మందికి అండగా నిలబడటం చాలా గర్వించదగ్గ విషయము. అక్క, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. అలానే యాదవ్ కుటుంబాలకే కాకుండా బీసీ కుటుంబాలకు కూడా అందరికీ అండగా నిలబడి ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పద్మజ యాదవ్ ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వెట్టపు లలితారాం యాదవ్ ఈరోజు నెల్లూరు నగరంలోని ఆమని గార్డెన్స్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, మహిళా బీసీ నాయకురాలు, అందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి శ్రీమతి పద్మజ యాదవ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ బీసీ నాయకులందరూ కూడా వారి జన్మదినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి సింహపురి ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాను. వారు ఒక బీసీ ఉద్యమ నేత, మరెన్నో ఉద్యమాలని బీసీల కొరకు వాళ్ళు చేయాలని, మరెన్నో మైలురాయలను వారి జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క పద్మజ యాదవ్ గారి అభిమానులందరికీ కూడా నేను నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు కోరుకుంటున్నట్టుగా బీసీల కోసం త్వరలో పాదయాత్ర చేపట్టాలని వారు ఆలోచిస్తున్నారు. ఆ యొక్క పాదయాత్రలో నెల్లూరు జిల్లా బీసీ ప్రజానికం మొత్తం కూడా వారి వెంట ఉంటుందని ఈ సందర్భంగా నేను వారికి చెప్తూ మరోసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా జరుగుతుంది.